హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా వడ ప్రిపేర్ చేసుకున్నాం. తెల్లగడ్డలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపప్పు అండి. నేను 3 గ్లాసెస్ తీసుకొని వీటిని 6 hours ఇలా నానబెట్టుకున్నానండి. ఇలా వడపోయాలి, ఎందుకంటే వాటర్ అన్నీ ఉండకూడదు, వాటర్ కంటెంట్. ఇలా మిక్సీ తీసుకున్న తర్వాత మిర్చి ఒక 8-9 తీసుకున్నాను. క్రిస్పీ కావాలంటే కొద్దిగా తీసుకోండి, ఒక 9-10. క్రిస్పీ ఎక్కువ స్పైసీ వద్దు అంటే కొంచెం తక్కువ తీసుకోండి. ఇలాగ అల్లం వేస్తున్నాను, వెల్లుల్లి వేసానండి. వెల్లుల్లి వేసిన తర్వాత శనగపప్పుని తీసుకున్నాను. శనగపప్పు వేసుకుందాము, మిక్సీ బౌల్లోకి వేసుకుందామండి. మిక్సీ బౌల్లోకి వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, పచ్చగా పట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ స్మూత్ పేస్ట్ లాగా చేయకూడదండి, ఎందుకంటే వడలు అనేది క్రిస్పీగా రావు. వాటర్ ఏమీ వేయకూడదండి. ఇలాగని కొంచెం 80% లేదా 70% చేసుకోవాలండి. ఇలా 80% దాకా మనం గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ వేస్తానండి. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ వేసాను. ఇలా 80% దాకా నేను మిక్సీ పట్టానండి. చూసారా, ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ మోర్ టైం గ్రైండ్ చేసుకోవాలండి. వేరే తీసుకొని ఇది కొద్దిగా తీసుకొని ఇలాగా సపరేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక 3 tablespoon. తర్వాత ఆనియన్స్ అండి, ఆనియన్స్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ అండి, మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోండి. కరివేపాకు అండి, కొత్తిమీర అండి, కొత్తిమీర వేస్తున్నాను. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇలాగా మ్యాష్ చేసుకోండి. ఎక్కువ వాటర్ వేయకండి, వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే ఇది లిక్విడ్ లాగా అయిపోతుందండి. వాటర్ వేయకూడదు. ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఇలాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ క్రష్ చేయకండి, ఎందుకంటే క్రిస్పీనెస్ పోతుంది. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగా వేడి చేసుకుందాం. ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేడి చేసుకోండి. తర్వాత చెక్ చేసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న మీడియం సైజ్ బాల్ సైజ్ తీసుకొని అలాగే వేయగలుగుతాము అంటే ఫింగర్స్తోని ఇలా కొంచెం గారెల్లాగా వేసేయచ్చండి, వడల్లాగా. లేదు రాదు అనుకుంటే చిన్న బాల్స్ తీసుకోండి. ఇలాగా అండి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలాగా చిన్న ట్రై చేయండి, ఎందుకంటే పెద్దగా రాలేదనుకో చిన్న ట్రై చేయండి. రాదు అనుకుంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి ఒక కవర్ తీసుకోండి. కవర్ని ఫోల్డ్ చేసుకొని ఇలాగ బౌల్ తీసుకొని ఆ బౌల్కి కవర్తో ఫోల్డ్ చేసుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చూసారా, ఇలా పట్టుకొని లేదు రావట్లేదు అన్న వాళ్ళకి ఇలాగా తీసుకున్న తర్వాత చిన్న బాల్స్ తీసుకోండి. ఈ బాల్ సైజ్ అంతా తీసుకొని ఇలాగనే డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే చేయి కాలుతుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళకండి. ఇలా చిన్న బాల్స్ తీసుకొని ఫస్ట్ చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి. కొద్దిగా హీట్ అయిందండి ఆయిల్. ఇలాగా నేను ట్రై చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ టైం ఇలా పెట్టుకున్న తర్వాత చిన్న బాల్స్ తీసుకొని ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత డైరెక్ట్గా వేసేయచ్చు, లేదు అంటే ఇలా హాత్లోకి వేసుకొని అలాగా వేయచ్చండి. ఇలాగా జాగ్రత్త అండి, ఎందుకంటే కాలుతుంది, జాగ్రత్తగా ఉండండి.
లేదు అలాగనే ఫింగర్స్తోనే వేస్తాము అంటే ఫింగర్స్తో కూడా వేసుకోవచ్చు అండి. ఇలాగా చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగండి ఫింగర్స్తో కానీ వేసుకోవచ్చు. చాలా ఇవి కొంచెం పల్చగా వేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇది తిక్కుగా ఉంటే ఎక్కువ క్రిస్పీగా ఉండదండి. అంత పలుచగా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలాగండి ఈసారి నెక్స్ట్ టైం చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పల్చగా వేసుకోవాలండి. ఇలాగా డైరెక్ట్గా వేసేయచ్చు. అలాగా చూసారా, ఇలాగా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ చిన్నగా టర్న్ తిప్పుకుందామండి. కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చూడండి. కొద్దిగా టర్న్ తిప్పుకుందామండి. ఇప్పుడు ఇవి క్రిస్పీగా ఉంటాయండి, బాగుంటాయి. ఈ వడలు మసాలా వడలు క్రిస్పీగా ఉంటాయండి, చేసుకోవచ్చు ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినా. ఇలాగా కుక్ అవుతున్నాయి. ఇలా టర్న్ తిప్పుకోవాలి. చూసారా, రెడ్ కలర్తో అట్లా బ్రౌనిష్ కలర్ రావాలండి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇలాగా చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు అస్సలు వాటర్ కంటెంటే ఉండకూడదండి. వీటికి వాటర్ ఉంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి ఆయిల్ని. తక్కువ ఆయిల్తో అంటే ఇలాగా వాటర్ వేయకన్నా మిక్సీ పట్టుకోవాలి మనము శనగపప్పుని. ఇలాగ టర్న్ తిప్పుకోండి. చూసారా, ఇలాగా టర్న్ తిప్పుకోవాలండి. జాగ్రత్త, ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలాగా చూసారా, ఇవన్నీ కుక్ అయ్యేటివన్నీ నేను తీసేస్తానన్నా చూడండి. ఇలాగా సపరేట్ చేయాలి. తీసేసినన్ని ఇలా సపరేట్ చేసుకోవాలి కొద్దిగా. ఇలాగా సపరేట్ చేయాలండి. తీసేసాను చూడండి. ఇలాగా జాగ్రత్త అండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళకండి, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆయిల్ పడుతుందండి. జాగ్రత్తగా వేసుకోండి, జాగ్రత్తగా వేయాలండి. ఇలాగ న్యూస్ పేపర్స్ కానీ లేదా టిష్యూ ఉన్నా కానీ టిష్యూలోకి వేసుకోండి. టిష్యూలో వేస్తే అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ అంతా. ఇలాగా చూసారా, ఇలాగండి, ఇలాగా వేసుకోండి. ఈ ఆనియన్స్ కానీ వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి మసాలా వడలు. ఇలా మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ టైం చూడండి, ఇలాగా తీసేసానండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక టైం వేసుకున్నాము. ఇలా తీసేస్తున్నాను. చూసారా, అట్లా క్రిస్పీ ఇవి బాగా క్రిస్పీ అయ్యలేదంటే ఒకటి యొక్క బుడగలన్నీ కిందికి వెళ్ళిపోతాయండి. అప్పుడు ఇవి బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ టైం వేస్తానని చూడండి. ఇలా హ్యాండ్స్తోనే వేసుకోవచ్చండి. వేసుకోవాలనుకుంటే ట్రై చేస్తే ఇలాగా స్లోగా వేయండి. జాగ్రత్త అండి, ఆయిల్ పడుతుంది ముందకి చేతికి, జాగ్రత్తగా ఉంది. ఇలా చూస్తున్నారా, ఇలాగ నెక్స్ట్ ఇంకొకటి ఇలా హ్యాండ్స్తోనే వేసుకోవచ్చండి. ఇలాగా హ్యాండ్స్తో ఇట్లా వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. ఇలాగా వస్తాయండి. ఇలా వేసుకోవాలండి 1 by 1. ఫుల్గా ప్యాన్కి అంతా ఫుల్గా వేయకన్నా ఒక ప్యాన్ చూసుకొని కొద్దిగా వేసుకోండి. ఒక 5-6 అలా వేసుకుంటే గ్యాప్ ఉండడం వల్ల కొద్దిగా బాగా ఫ్రై అవుతాయండి ఇవి. చూసారా, ఇలాగండి హ్యాండ్స్తోనే వేసేస్తానండి నేనండి. అలా చేయలేని వాళ్ళు ఇలా బౌల్ తీసుకొని ఆ బౌల్కి పాలిథిన్ కవర్ తీసుకొని ఇలాగ వేసుకున్న చేతికి తగలదండి. చూసారా, ఆ రెడ్ కలర్ వచ్చాక ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వ్ చేసుకున్నాం. చూసారా, టర్న్ తిప్పుకోవాలండి. ఇప్పుడు టర్న్ తిప్పుకున్న తర్వాత క్రిస్పీగా వస్తాయండి ఇవి ఇట్లా. చూసారా,
ఇలాగా టర్న్ తిప్పుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారా ఇలాగా మిక్సీ పట్టుకునేటప్పుడు కానీ కొంచెం పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. మరీ పచ్చగా కాదు, మరి మీడియం అండి 70-80 మిక్సీ పట్టాలండి. ఫుల్గా పడితే ఇది అంత క్రంచీగా రాదండి. ఇలాగా 50-80% గ్రైండ్ మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగా చూసారా, ఇలా వేయిన తర్వాత తీసేయాలండి. తీసేసి మనం సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్లేట్లోకి నేను సర్వ్ చేస్తానండి. చూడండి, ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకొని తింటే వేడిగా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి చూడండి. నాకు కమెంట్ చేయండి ఎలా వస్తుందో ఫ్రెండ్స్. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఇలాగా చేసి పెడితే బాగుంటుందండి. టేస్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను చిన్నవి కూడా ట్రై చేశాను. చిన్నపిల్లలకైతే ఇష్టంగా తింటారు కదండి. చిన్న సైజు చిన్నవి చూసారా ఇలాగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.